గత వీడియోలో చింతామణి గృహం యొక్క విశేషాలు చూశాం కదా. ఇక ఈ వారం పంచబ్రహ్మల గురించి తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామంలోని 58వ నామమైన పంచబ్రహ్మాసన స్థిత అంటే ఏమిటో చూద్దాం. 5 బ్రహ్మలచే నిర్మించబడిన మంచము వంటి ఆసనమందు కూర్చుని ఉంటుంది అమ్మవారు అని ఈ 8 అక్షరాల నామం చెప్తోంది. అంటే ఆ ఆసనానికి కోళ్లుగా పంచబ్రహ్మలు ఉన్నారుట. బహురూపాష్టక తంత్రం మరియు భైరవయామల తంత్రం ప్రకారం చింతామణి గృహమునందు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4 కోళ్లుగా గల శివాత్మకమైన మహామంచము ఉంది. అందున మహేశానుడు దిండుగాను, కశిపుడు, సదాశివుడు, మహేంద్రుడు, వటగ్రహుడు 4 స్తంభాలుగా ఉన్నారు. అట్టి మంచము మీద మహాత్రిపుర సుందరి ఆసీనురాలై ఉంటారు. పంచబ్రహ్మలంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర మరియు సదాశివ. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అనబడే ఈ పంచకృత్యములను ఈ పంచబ్రహ్మలు నిర్వహిస్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో ఈ విధంగా చెప్తున్నారు. ఓ తల్లి, నిన్ను సేవించుకోవడానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు నీ మంచపు కోళ్లుగా మారిరి. సదాశివుడు నీవు కప్పుకునే దుప్పటిగా మారాడు. సదాశివుడు నిర్గుణాకారుడు. సృష్టి కార్యం కోసం సత్వగుణాన్ని ఆపాదించుకున్నప్పుడు సదాశివుడు శ్వేతవర్ణంతో ఉంటాడు. అయితే రజోగుణంతో ఉన్న అమ్మవారి ఎర్రని వర్ణం సదాశివుని శ్వేతవర్ణాన్ని అధిగమిస్తుంది అని చెప్పబడింది. ఈ పంచబ్రహ్మలకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష మరియు ఈశానములు మంత్రములుగా కలవు. ఈ సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములకు అమ్మవారు అధిష్టాన దేవత. సూత సంహిత, శైవాగమ తంత్రసార సంగ్రామం ఇత్యాది గ్రంథముల ప్రకారం పరమేశ్వరుని సద్యోజాత ముఖము నుండి గాయత్రి మొదలగు 2 కోట్ల వైదిక మంత్రాలు ఉద్భవించాయి. వీటినే పూర్వ ఆమ్నేయ మంత్రాలు అని అంటారు. ఆమ్నేయ మంత్రాల గురించి మనం గత భాగంలో ప్రస్తావించుకున్నాం. పరమేశ్వర వామదేవ ముఖము నుండి శ్రీ దక్షిణామూర్తి ఇత్యాది శైవాగమ మంత్రాలు 1 కోటి ఉద్భవించాయి. వీటికి దక్షిణ ఆమ్నేయ మంత్రాలు అని పేరు. అఘోర ముఖము నుండి వైష్ణవ ఆగమోత్తములైన 1 కోటి మంత్రాలు వెలువడ్డాయి. వీటికి పశ్చిమ ఆమ్నేయ మంత్రాలు అని పేరు. తత్పురుష ముఖము నుండి మహావిద్యా మంత్రములైన 2 కోట్ల శాక్తేయ మంత్రాలు ఉద్భవించాయి. వీటికి ఉత్తర ఆమ్నేయ మంత్రాలు అని పేరు. ఈశాన ముఖము నుండి ఆత్మానంద ప్రదములైన 1 కోటి మంత్రాలు ఉద్భవించాయి. వీటిని ఊర్ధ్వ ఆమ్నేయ మంత్రాలుగా వ్యవహరిస్తారు. ఈ మంత్రాలన్నిటినీ కలిపి 7 కోటి మంత్రాలుగా వ్యవహరిస్తారు. అమ్మవారిని షట్చక్రాలలో ఆరాధించిన వారికి వివిధ ఫలితాలు లభిస్తాయి. మూలాధార మరియు స్వాదిష్టాన చక్రాలలో అమ్మవారిని ఆరాధిస్తే మోక్షప్రాప్తి కలగదు. ఎందుకంటే ఆ చక్రాలు అంధకార బంధురాలు. మణిపురములో అర్చిస్తే ఇంకో పురం నిర్మించుకుని ఉంటారు. దీనిని సార్షీరూప ముక్తి అని వ్యవహరిస్తారు. అనాహత చక్రంలో అమ్మవారిని అర్చిస్తే అమ్మవారి శ్రీపురంలోనే నివసించగలుగుతారు. దీనినే సాలోక్యముక్తి అని వ్యవహరిస్తారు.
విశుద్ధి చక్రంలో అమ్మవారిని అర్చిస్తే వారు శ్రీ లలితాంబికని అతి సమీపంలో నుండి సేవించుకోగలుగుతారు. దీనిని సమీప్యముక్తి అని వ్యవహరిస్తారు. ఆజ్ఞాచక్రంలో అమ్మవారిని అర్చిస్తే వారు వేరే దేహముతో అమ్మవారితో సమానమైన రూపంతో ఉంటారు. దీనినే సారూప్యముక్తి అని పిలుస్తారు. సహస్రారంలో అమ్మవారిని అర్చించిన వారికి మరుజన్మ ఉండదు. ఈ ముక్తిని సాయుధ్యం అని అంటారు. పంచబ్రహ్మలు సమీప్య ముక్తి సాధించి అమ్మవారిని దగ్గరగా సేవించారు. శ్రీచక్రంలో 5 శక్తి చక్రాలు, 4 శివచక్రాలు ఉంటాయి. ఈ 5 శక్తి చక్రాలే పంచబ్రహ్మలు. ఈ పంచబ్రహ్మలకు అధిష్టాన దేవతే అమ్మవారు. పంచభూతాలే పంచబ్రహ్మలు. పంచభూతాలు అమ్మవారి అధీనంలో ఉంటాయి కనుక అమ్మవారు పంచబ్రహ్మాసన స్థిత అయ్యారు. వచ్చే భాగంలో మహాపద్మాటవీ సంస్థ అంటే ఏమిటో చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.